సైకో పాలన పోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటూ పాలకొల్లు పట్టణంలో గాంధీ బొమ్మల వద్ద సెంటర్ వద్ద టీడీపీ నేతలు నిరసన ర్యాలీ జరిపారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్లు మీడియాతో మాట్లాడారు. సైకో డైరెక్షన్లో ఐపీఎస్లు పనిచేస్తుంటే ఖాకీలపై ప్రజలకు నమ్మకం, గౌరవం పోతుందని అన్నారు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, జగన్, షర్మిల పర్యటనలకు నాడు లేని ఆంక్షలు నేడు రాష్ట్రంలో ప్రతిపక్షాలపై పెడుతుంటే జగన్ను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. బ్రిటిష్ వారిని తరిమినట్లు సహాయ నిరాకరణతో జగన్ను రాష్ట్రం నుండి ప్రజలే వెళ్ళగొడతారని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, సైకో పాలన పోవాలి, సైకో పాలన పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకో పిచ్చి రోజు రోజుకి కూడా పరాకాష్ఠకు చేరుకున్నటువంటి పరిస్థితే నిన్న అనపర్తి సంఘటన. ఎందుకంటే ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం యొక్క బాధ్యత ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి పాదయాత్రల ద్వారానో లేకపోతే బహిరంగ సభల ద్వారానో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత ఈవేళ ప్రతిపక్షాల మీద ఉంటుంది. అటువంటి బాధ్యతలో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఆయన పర్యటన కొనసాగుతూ ఉంటాయి. ఆ పర్యటన కూడా పోలీసు వారు కూడా అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా ఉంది. ఏదైతే జగ్గంపేట, పెద్దాపురం 2 రోజులు కూడా సజావుగా జరిగి 3వ రోజు అనపర్తిలో పోలీసులు బ్రిటిష్ వారి కంటే హీనంగా, నియంతృత్వ నిరంకుశత్వ పాలన కంటే దారుణంగా నిన్న ఏదైతే పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా అందరూ కూడా చూసినటువంటి స్థితి. పోలీసులే అనుమతులు ఇచ్చి మళ్ళీ పోలీసులే దాన్ని అడ్డుకోవడం అనంటే ఇది ఏ రాజ్యాంగం చెప్తుంది? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారు అనుమతి ప్రకారమైన రూట్ మ్యాప్లో షెడ్యూల్లో పోతూ ఉంటే ఈవేళ దానికి బస్సులు అడ్డంగా పెడతారు, లారీలను అడ్డంగా పెడతారు. ఇంకా ఎంత దురదృష్టం అంటే పోలీసులే రోడ్డు మీద బైఠాయించినటువంటి పరిస్థితి అంటే అసలు ఈ రాష్ట్రం ఎటువైపు పోతుందో అర్థం కానిటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలీసు అనుమతితో అనపర్తికి వస్తూ ఉంటే కరెంట్ ఆఫ్ చేస్తారు, జనరేటర్లు ఆఫ్ చేస్తారు, జనరేటర్లకి తాళాలు వేస్తారు. మీరు పోలీసులా లేకపోతే మీరు దొంగలా కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో ఈవేళ ప్రజలు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఎందుకు ఇటువంటి పరిస్థితి అంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనే మాట ఏదైతే రాష్ట్రంలో వినిపిస్తూ ఉంది. ఏదైతే జగ్గంపేటలో పెద్ద ఎత్తున, పెద్దాపురంలో పెద్ద ఎత్తున ఏదైతే ప్రజల స్పందన వచ్చిందో దాన్ని చూసి ఓర్వలేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం సకల జనుల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే నిన్న 3వ రోజు అర్ధాంతరంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటన అడ్డుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఈవేళ పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రక్షించమని చెప్పేసి ఆయనకి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం.